వెల్కమ్ టు విజిల్. ఏ పని కోసం ఈ పెరోల్ అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక సంచలన కథనం ప్రచురించింది. ఒక హంతకుడిపై 2 పోలీస్ స్టేషన్స్లో రౌడీ షీట్లు నమోదయ్యాయి. ఒక హత్య కేసులో యావజ్జీవ ఖైదీ. గతంలో జైలు నుంచి పారిపోయిన చరిత్ర. 2 జిల్లాల ఎస్పీలు అతనికి పెరోల్ ఇచ్చేందుకు నో చెప్పారు. జైలు సూపరింటెండెంట్ కూడా వద్దన్నారు. హోమ్ జాయింట్ సెక్రటరీ నో అన్నారు. కానీ 15 రోజుల్లోనే సీన్ మారిపోయింది. 30 రోజుల పాటు పెరోల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అధికారులు షాక్ అయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు చెందిన అవిలే శ్రీకాంత్ ఒక రౌడీ షీటర్. 2007లో అతను ఒక బ్రాందీ షాపు మేనేజర్ను హత్య చేసినట్లు రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. శ్రీకాంత్ 2010 అక్టోబర్ నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 12న తప్పించుకుని పారిపోయాడు. 4.5 సంవత్సరాల తర్వాత 2018 నవంబర్ 15న తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయాడు. అయితే తనకు 30 రోజుల పెరోల్ కావాలంటూ ఈ ఏడాది మే 28న హోంశాఖ కార్యదర్శికి విన్నవించుకున్నాడు. నిబంధనల ప్రకారం దానిని తిరుపతి జిల్లా ఎస్పీ పరిశీలనకు పంపించారు. ఖైదీలకు పెరోల్ ఇవ్వటం సాధారణంగా జరిగేదే, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. రౌడీ షీటర్లు, జైలు నుంచి తప్పించుకుపోయిన వాళ్లకు ఈ వెసులుబాటు ఉండదు. అతడు బయటికి రావటం వల్ల బయట వారికి ఎవరికైనా ఇబ్బంది తలెత్తుతుందేమోనని భావిస్తే పెరోల్ ఇవ్వరు. శ్రీకాంత్ పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం అతను కరుడుగట్టిన నేరస్తుడని, ఒకసారి జైలు నుంచి తప్పించుకున్నాడు, అతను బయటికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, పెరోల్కు అర్హుడు కాదు అని తిరుపతి ఎస్పీతో పాటు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ హోంశాఖకు జూన్ 9వ తేదీన లేఖ రాశారు. పెరోల్ నాట్ రికమెండెడ్ అని స్పష్టం చేశారు. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో రౌడీ గ్యాంగులతో హంతకుడికి ఉన్న సంబంధాలు, అతని ప్రియురాలుగా చెబుతున్న ఒక మహిళ వ్యవహారాలను సైతం ఆ అంతర్గత నివేదికలో పొందుపరిచారని ఆంధ్రజ్యోతి సవివరంగా ప్రచురించింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ పెరోల్ తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆ వెంటనే సీన్ మారిపోయింది. తెర వెనుక ఎవరో చక్రం తిప్పారు. 15 రోజుల్లోనే సీన్ మారి 2 జిల్లాల ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ చేసిన సిఫార్సులు, హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన జీవో బుట్టదాఖలయ్యాయి. జూలై 30న శ్రీకాంత్కు 30 రోజులు పెరోల్ ఇస్తూ హోంశాఖ కార్యదర్శి జీవో ఇచ్చేశారు. హత్య కేసులో శిక్ష పడ్డ ఆ ఖైదీ దర్జాగా బయటకు వచ్చేశాడు. ఈ విషయం తెలియగానే 3 జిల్లాల పోలీసులు అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఓకే అని సిఫారసు చేస్తే ఆ మేరకు కార్యదర్శి పెరోల్పై జీవో ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? రిజెక్టెడ్ అండ్ జాయింట్ సెక్రటరీ జీవో జారీ చేసిన 15 రోజులకే పెరోల్ అప్రూవ్డ్ అని హోంశాఖ సెక్రటరీ పేరుతో జీవో విడుదల సంతకం తడి ఆరకముందే శ్రీకాంత్ జైలు నుంచి బయటికి రావటం జరిగిపోయింది. దీని వెనక ఏం జరిగింది? ఏ పని మీద అతను బయటికి వచ్చాడు? ఎవరు రప్పించారు? తెర వెనుక ఒక లేడీ డాన్. ఆంధ్రజ్యోతి వార్త ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది. పెరోల్పై విడుదలై వచ్చిన శ్రీకాంత్ను అదే రోజు పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. అంతటితో కథ ముగియలేదు. ఆంధ్రజ్యోతి మరొక వార్తను ప్రచురించింది. ఈ లేడీ కథనంగానే మరో కథనం కాకీనే వణికించే కిలేడీ రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్ పేరుతో మరొక సంచలన వార్త ప్రచురించింది. ఆంధ్రజ్యోతి పత్రికకు పూర్తి స్పష్టత ఉండి కూడా ఆ లేడీ వెనక ఎవరున్నారు, ఆ వ్యక్తి పేరేంటి బయట పెట్టకపోవడానికి ఆంధ్రజ్యోతి బాగోదులే అని వదిలేసినట్టుంది. ఈ లేడీ డాన్ వెనక ఉంది అందరూ అనుకున్నట్టు ఐపీఎస్ అధికారి కాదు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, నిర్వాహకం అని తెలుస్తుంది. పేరు చెప్పొచ్చు, కానీ మాకున్న పరిధిలో ఆ స్థానాన్ని గౌరవించి బయట పెట్టడం లేదు. ఈ లేడీ డాన్ ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చడం, యూత్ గ్యాంగులను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయటం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయటం, ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చుని హల్చల్ చేసే స్థాయికి ఎదిగిన తీరు ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె
ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద అధికారులతో పని చేయిస్తా అంటూ బేరాలు పెడుతుంది. నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్ లేరని, గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్ తీర్థయాత్ర చేశారని, ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన దిశతో ఎక్కడికో మారిపోయిందని, నెల్లూరులో తనను తాను మార్కెటింగ్ చేసుకుని పోలీస్ పరిచయాలు పెంచుకుని ఎదిగేందుకు ఎన్ని దారులు ఉంటాయో అన్నీ ఎంచుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగిందని ఆంధ్రజ్యోతి కథనం. గత ప్రభుత్వంలో తాడేపల్లికి తరచూ వచ్చి వెళ్తూ పెద్దల్ని కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూర్చుని మీకేం కావాలో చెప్పండి, నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే, అన్నీ నేను చూసుకుంటా అంటూ సిఐలు ఎస్ఐల్ని కమాండ్ చేసే స్థాయికి ఆమె వచ్చిందంట. వైసీపీ పెద్దలతో పరిచయాలు పెట్టుకుని రెచ్చిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు మౌనంగా ఉండి గత కొన్ని నెలలుగా ఆమె మళ్ళీ విజృంభిస్తున్నారని ఆంధ్రజ్యోతి కథనం సారాంశం. రాష్ట్ర సచివాలయం కేంద్రంగా అవలక్షణాలున్న అధికారులు అత్యంత ముఖ్యమైన కీలక స్థానాల్లో ఉండి ఇటువంటి హనీ ట్రాప్ కథనాల్లో చిక్కుకోవటం అధికారుల వ్యక్తిగతంగా పరిమితమైన వ్యవహారం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలన ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంతో ముడిపడి ఉన్న అంశం. గతంలో జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో అడుగు పెట్టకుండా తన ఇంటిని సీఎంఓగా మార్చుకుని పాలన చేశారు. నాటి సచివాలయం పరిస్థితి కళావిహీనంగా బూత్ బంగ్లా మాదిరి తయారు చేశారు. ప్రభుత్వం మారింది. సచివాలయంలో ఇప్పుడు కొంతమంది బూతుగాళ్లకు అడ్డాగా మారింది. ఉమెన్ ట్రాప్ ఈజ్ ఎ అల్టిమేట్ వెపన్. అందులో చిక్కుకుంటే బయటపడటం దాదాపు అసాధ్యం. అత్యంత ముఖ్యమైన కీలకమైన స్థానాల్లో అవలక్షణాలు ఉన్న వ్యక్తుల్ని నియమిస్తే ఎంతటి ఉపద్రవం ముంచుకొస్తుందో ప్రభుత్వ పెద్దలకు తెలియకపోవటం అసలు విషాదం. గతంలో చంద్రబాబు పాలన మార్కు ప్రతి అడుగులో సుస్పష్టంగా కనిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది పలువురి అభిప్రాయం. సచివాలయంలో ప్రభుత్వం ఎంపిక చేసుకున్న టీంతో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు, ఒళ్ళొంచి పనిచేసే జవాబుదారీతనం, భయం, వెరపు, విలువలు గాలికి కొట్టుకుపోయాయనేది, గత 5 ఏళ్ల జగన్ గ్యాంగ్ ట్రైనింగ్కు అలవాటు పడ్డ గ్యాంగ్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని పలువురి అభిప్రాయం. తక్షణం ప్రక్షాళనకు నడుం బిగించకపోతే పరిస్థితి చేయి దాటిపోయి అంతులేని నష్టం జరుగుతుంది. తస్మత్ జాగ్రత్త.